హలో హాయ్, మళ్ళీ మీ ముందు వచ్చేసాడు మీ ఉండ్రు ఆర్యన్ రాజ్ వాల్క్. మళ్ళీ మీ ముందు వచ్చేసాడు. అయితే నా ఫ్యామిలీలో నా ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మీకు చెప్తాను, షేర్ చేస్తున్నాను. అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నేను బీటెక్ కరెక్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ప్లస్ టూ పాస్ అయ్యి బీటెక్ వెళ్తున్నాను అనమాట. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒక 2 months 3 monthsలోనే మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. సో ఆఫీస్లో పొద్దున నేనే తీసుకెళ్ళి వదిలాను. సో అప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సో అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ఫైనాన్షియల్లీ ఎవరు సంపాదించేటోళ్ళు లేరు. మా నాన్న ఒకటే సంపాదించేటోళ్ళు. ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అందరు హెల్ప్ చేశారు. మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. కానీ ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. మా బాబాయిలు, మా బావలు, మా మామలు అందరు హెల్ప్ చేశారు. కానీ మా పెద్దత్త, నేను అప్పుడు కొంచెం మెచ్యూరిటీ లేదా, అంత చిన్న అబ్బాయిని. కానీ మా అత్త, పెద్దత్త, నేను ఇట్లా వింటున్నాను. ఇట్లా ఎమర్జెన్సీలో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు మా నాన్నగారు. కోమా స్టేజ్లో, అంటే స్టంట్ వేయాలని చెప్పారు. అయితే అప్పుడు మా అత్త, మా పెద్దత్త, పేరు చెప్పుకోవాలనుకోవట్లేదు కానీ అంత పెద్ద వంశుల పేరు మనం చెప్పుకోవాలి. మా పెద్దత్త మా బావకు చెప్తున్నాను అనమాట, అంటే వాళ్ళ కొడుకుకి చెప్తున్నాను అనమాట, నా ఇల్లు అమ్మి అయినా సరే మా తమ్ముడిని కాపాడు, నా ఇల్లు అమ్మి అయినా సరే నా తమ్ముడిని కాపాడు అని ఆ మాట చెప్పింది. అలాంటి వాళ్ళు చాలా 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 తక్కువ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ ఇంకా మాకు హెల్ప్ చేసేటోళ్ళు, మేము ఇప్పుడు ఇంకా ఫైనాన్షియల్ చాలా లోనే, కానీ ఇంకా హెల్ప్ చేసేటోళ్ళు మాకు చాలా మంది ఉన్నారు. మా కజిన్ బ్రదర్ ఉన్నారు, మా కజిన్ సిస్టర్, నేను అక్క అని పిలుస్తాను, అన్న అని పిలుస్తాను. వాళ్ళందరూ చాలా హెల్ప్ చేస్తారు ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు కూడా నా మైండ్లో డైలీ నా పెద్దత్త రివైండ్ అయితేనే ఉంటుంది. ఎందుకంటే తను చేసే సహాయం ఎప్పటికీ ఇక్కడ ఉండిపోతుంది. తన కోసం, తన ఫ్యామిలీ కోసం నేను ఏమని చేయడానికి రెడీగా ఉన్నాను. సో అలాంటి వాళ్ళని నేను వదిలే పరిస్థితిలో లేను. ఎందుకంటే దేవుడు అలాంటి బంధువులు మనకి ఇచ్చినందుకు చాలా గొప్పగా అదృష్టంగా ఫీల్ చేసుకోవాలి. ఎందుకంటే తన సొంత ఇల్లునే అమ్మి తమ్ముడిని కాపాడు అనేది చాలా గ్రేటు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మా నాన్న 2011లో చనిపోయారు. సో అదే బ్యాడ్ లక్. కానీ అంత ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా అందరు చేయలేశారు. కానీ ఈ మాట అనేది నాకు చాలా వ్యాలిడ్గా అనిపించింది. చాలా ప్రాణాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అన్నారని మా పెద్దత్త ప్రూవ్ చేసుకుంది. కానీ తన కూడా లేరు ఇప్పుడు. కానీ తన ఫ్యామిలీ కోసం నేను ఇప్పుడు ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ మైండ్లో రొటీన్ అవుతూనే ఉంది. సో ఇలాంటి ఇన్సిడెంట్ మీ ఫ్యామిలీలో అయ్యి ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై హనుమాన్. మళ్ళీ కలుద్దాం త్వరలో.